సో హలో ఇయర్స్ ఎన్విఎస్ కోసం కాంట్రాక్చువల్ ఇంటర్వ్యూస్ కోసం చెప్పాను. సో ఇది డీటెయిల్డ్ వీడియో. సో ఎన్విఎస్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ రీజనల్ ఆఫీస్లోకి మనకి ఏపీ తెలంగాణ అయితే రెండు వస్తాయి. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. సో కొంతమంది అడుగుతున్నారు ఆన్లైన్లో అప్లై చేయాలా ముందుగానే, అంటే ప్రీవియస్గా అట్లానే ఉండేది. బట్ ఈ ఇయర్ మాత్రం అయితే నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదు, ఆఫ్లైన్ అని ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్స్ 5, 6 అండ్ 7 మే. ఆఫ్లైన్ అని బ్రాకెట్లో వాళ్ళు ఇచ్చారు క్లియర్గా. సో ఈ ఇయర్ అయితే ఆన్లైన్లో ప్రీవియస్గా అప్లై చేసుకోవడం దానికోసం అయితే ఏమీ చెప్పలేదు. సో ఏ సబ్జెక్ట్స్ కోసం మనకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయో చూద్దాము. సో టీజీటీ అండ్ పీజీటీస్ ఎన్విఎస్ మనకి చాలామందికి తెలుసు 6th క్లాస్ నుంచే ఉంటుంది, అది 6th to 12th ఉంటుంది. సో ఓన్లీ టీజీటీ అండ్ పీజీటీస్ వాళ్ళకి, ప్రైమరీ టీచర్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. డిఎడ్ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. ఓకే, సో టీజీటీకి వచ్చేసరికి మనం సబ్జెక్ట్స్ చూద్దాము. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు. ఈ 3 సబ్జెక్ట్స్ మన రీజన్కి సంబంధించింది కాదు. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియన్, హిందీ. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్. అండ్ పీజీటీకి వచ్చేసరికి సేమ్ ఇంగ్లీష్, హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్. ఇంకా సోషల్కి సంబంధించి ఎకనామిక్స్, హిస్టరీ, జోగ్రఫీ, కామర్స్. ఈ లాస్ట్ 3 కూడా కన్నడ, మలయాళం, తమిళ్ మన స్టేట్కి అయితే సంబంధించింది కాదు. సో ఈ సబ్జెక్ట్స్కి అయితే, ఈ పోస్టులకి అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ చూద్దాము. సో ముందు అప్లై చేసే ముందు మీ ఎలిజిబిలిటీ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు. సో అప్లికేషన్ ఫామ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలన్నా అప్లికేషన్ ఫామ్ నా దగ్గర ఉంది. సో అది మీరు ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్కి ఈ పీడిఎఫ్స్కి కావాలనుకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ చూద్దాము, స్కెడ్యూల్ వచ్చేసి చూద్దాము. 5th and 6th, 7th కదా. సో పోస్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ వేరే వేరే రోజులు అయితే ఇచ్చారు. సో 5th చూస్తే నేను నార్మల్గా టైటిల్ చేయాలనుకుంటే సైన్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి, ఓకే, ఎంటీఎస్ మ్యాథ్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి 5th అయితే జరుగుతుంది. ఓకే, సైన్స్ అండ్ మ్యాథ్స్ పీజీటీ అండ్ టీజీటీ వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు చూద్దాము, సైన్స్ చూద్దాము. పీజీటీ సైన్స్లో పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ బయాలజీ. ఓకే, అండ్ మ్యాథ్స్ పీజీటీ మ్యాథమెటిక్స్ కూడా 5th జరుగుతుంది. అండ్ టీజీటీ సైన్స్, టీజీటీ మ్యాథమెటిక్స్. టీజీటీలో మళ్ళీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లా డిఫరెంట్ టీచర్స్ ఉండరు. సో టీజీటీ సైన్స్లో అంటే 6th to 10th టీచ్ చేసేవాళ్ళు సైన్స్కి ఒకళ్ళే టీచర్ ఉంటారు. ఈ సైన్స్లో ఉండే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇవన్నీ కూడా ఒక టీచరే చెప్తారు. సో టీజీటీ సైన్స్, టీజీటీ మ్యాథమెటిక్స్ 5th జరుగుతుంది. అండ్ పీజీటీ సైన్స్కి సంబంధించి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అండ్ పీజీటీ మ్యాథమెటిక్స్ 5th జరుగుతున్నాయి. సో ఓకేనండి. సో 5th అయితే ఓన్లీ సైన్స్ అండ్ మ్యాథ్స్ అన్నమాట. ఓకే, ఏ పోస్టులకి? పీజీటీ అండ్ టీజీటీ 2. ఓకే, నెక్స్ట్ 6th చూద్దాము. 6th చూస్తే కనుక లాంగ్వేజెస్కి అయితే జరుగుతుంది. ఓకే, లాంగ్వేజెస్ ప్లస్ సోషల్ జరుగుతుంది. ఓకే, లాంగ్వేజెస్ ప్లస్ సోషల్. ఓకే, 6th జరుగుతుంది. ఓకే, లాంగ్వేజెస్ చూద్దాం మనం. పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు అవ్వచ్చు, మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి తెలుగు. ఇంగ్లీష్, హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఎప్పుడు జరుగుతుంది? 6th జరుగుతుంది. సో సోషల్కి సంబంధించి పీజీటీలో పీజీటీ హిస్టరీ, పీజీటీ జోగ్రఫీ, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్. ఓకే, వీళ్ళకి 6th జరుగుతుంది. సో టీజీటీ చూద్దాము. టీజీటీ చూస్తే కనుక 6th టీజీటీ మళ్ళీ లాంగ్వేజెస్, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్. సో టీజీటీలో ఎస్ఎస్టీకి ఒకళ్ళే టీచర్ ఉంటారు. సో జోగ్రఫీ, హిస్టరీ ఇవి ఏమి సెపరేట్ అవ్వవు. ఓకే, సో టీజీటీకి మాత్రం ఎస్ఎస్టీకి ఒకళ్ళే టీచర్ ఉంటారు. సో 6th మనం చూస్తే కనుక రీజనల్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు
ఎస్ఎస్టీ వాళ్ళకి 6th అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. సో 7th చూస్తే కనుక అంటే కో కరికులర్ టీచర్స్ అనమాట. ఆర్ట్, మ్యూజిక్, లైబ్రరీ, పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్, వీటితో పాటు టీచింగ్లో అయితే కంప్యూటర్ సైన్స్ వచ్చింది. పీజీటీ సైన్స్ లేదా ఐటీ, టీజీటీ కంప్యూటర్ సైన్స్. ఓకే, సో 5th వచ్చేసరికి సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు 5th అలర్ట్ అవ్వండి. సైన్స్ మ్యాథ్స్ వాళ్ళు 5th ఇంటర్వ్యూస్ జరుగుతాయి, పీజీటీ అండ్ టీజీటీ కూడా. అండ్ 6th వచ్చేసరికి మనము లాంగ్వేజెస్ చూస్తున్నాము. 6th లాంగ్వేజెస్ ప్లస్ సోషల్ సబ్జెక్ట్స్ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 7th వచ్చేసరికి కో కరికులర్. ఓకే, సో కో కరికులర్ అండ్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళకైతే జరుగుతుంది. సో ఇది స్కెడ్యూల్. సో నెక్స్ట్ మనం వెన్యూ అయితే చూద్దాము. వెన్యూ డీటెయిల్స్. సో తెలంగాణ అన్ని జేఎన్వీస్ వాళ్ళు ఎక్కడికి అటెండ్ అవ్వాలి? జేఎన్వి రంగారెడ్డి, గోపనపల్లి విలేజ్ దగ్గర ఉన్న జేఎన్వి రంగారెడ్డి దగ్గర అయితే ఈ జేఎన్వికి అయితే మీరు అటెండ్ అవ్వాలి, ఎవరు? తెలంగాణ వాళ్ళందరూ. ఓకే, నెక్స్ట్ ఏపీ అండ్ యానం. ఓకే, ఏపీ అండ్ యానం వాళ్ళైతే ఎన్ఎల్ఐ గుంటూరుకి అయితే అటెండ్ అవ్వాలి, ఎన్ఎల్ఐ గుంటూరుకి అయితే అటెండ్ అవ్వాలి. సో ఇక్కడ పైన చూస్తే కనుక మనకి ఇక్కడ ఎక్సెప్ట్ ఫర్ రీజనల్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు. రీజనల్ లాంగ్వేజెస్ కోసం ఇక్కడ స్పెసిఫై చేశారు. రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? తెలుగు సబ్జెక్ట్. సో పీజీటీ తెలుగు, పీజీటీ, టీజీటీ, పీజీటీ అండ్ టీజీటీ. సో ఓకే, పీజీటీ అండ్ టీజీటీ తెలుగు వాళ్ళు ఎక్కడ అటెండ్ అవ్వాలి మేడం అంటే కనుక, సో ఏపీ వాళ్ళకైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే ఏపీ వాళ్ళకి సేమ్ అదే మిగతా సబ్జెక్ట్స్కి ఎక్కడైతే జరుగుతుందో అదే ఇచ్చారు. చూడండి, ఇంటర్వ్యూస్ ఫర్ ద పోస్ట్ పీజీటీ టీజీటీ తెలుగు విల్ బీ హెల్డ్ ఎట్ జేఎన్వి రంగారెడ్డి అండ్ ఎన్ఎల్ఐ గుంటూరు. సో మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకైతే తెలుగు సబ్జెక్ట్కి కూడా ప్లేస్ అనేది మారలేదు. తెలంగాణ వాళ్ళందరూ రంగారెడ్డిలోని స్కూల్కి అటెండ్ అవ్వచ్చు, ఏపీ వాళ్ళందరూ ఎన్ఎల్ఐ గుంటూరుకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో అన్ని సబ్జెక్ట్స్కి పీజీటీ అండ్ టీజీటీ అన్ని పోస్ట్కి అన్ని సబ్జెక్ట్స్కి తెలంగాణ వాళ్ళు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోని జేఎన్వికి అటెండ్ అవ్వాలి, ఏపీ వాళ్ళందరూ ఎన్ఎల్ఐ గుంటూరుకి అయితే అటెండ్ అవ్వాలి. సో ఎన్విఎస్ వాకిన్ ఇంటర్వ్యూస్కి ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి? ఓకే, సో డాక్యుమెంట్స్ చూస్తే ఫస్ట్ ఏంటంటే మీ ఎలిజిబిలిటీ అనేది చూసుకోమన్నారు. ఎలిజిబిలిటీకి సంబంధించి ఇంకో పీడిఎఫ్ ఉంది నా దగ్గర, పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ, అది నేను ఈ పీడిఎఫ్ అయిన డిస్కస్ చేస్తాను. సో మస్ట్ బి ప్రెసెంట్ బిట్వీన్ 10 AM to 5 PM. అయితే ఇక్కడ టైమింగ్స్ 10 to 5 PM అని ఇచ్చారు, కానీ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లో అయితే 9:30 కల్లా ఉండమన్నారు. ఎందుకంటే డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, చాలామంది వస్తారు, ఒకటే స్కూల్ ఇచ్చారు, అందరూ తెలంగాణ వాళ్ళందరూ అక్కడికే రావాలి. సో అంతమందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో మీరు త్వరగా వెళ్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ త్వరగా అవుతే కనుక మీరు లిస్ట్లో ఫస్ట్ ఉంటారు. మీరు ఎంత లేట్గా వెళ్తే అంత లేట్గా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. సో ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఖచ్చితంగా. అంటే మార్క్స్ మనకి ఉన్నా కూడా ఇంటర్వ్యూ అయితే ఉందన్నమాట. సో 9:30 కల్లా మీరు వెళ్తే, ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోతే మిమ్మల్ని లిస్ట్లో ఫస్ట్ పెడతారు. సో మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది జరుగుద్ది అనమాట. ఓకే, సో అందుకని లేట్ చేయకండి. 10 కదా వెళ్దాంలే అనుకుంటే మీరు 10కి వెళ్ళిన వాళ్ళు ఇంక ఈవినింగ్ 4 అయినా అయిపోవచ్చు, ఆఫ్టర్నూన్ అయిపోవచ్చు. సో త్వరగా వెళ్తే త్వరగా ఫినిష్ అవుద్ది. సో ఈవినింగ్ 5 వరకు అని చెప్పారు కాబట్టి, సో మోస్ట్లీ లంచ్ కూడా తీసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ చూద్దాము. సో ఓకే ఓకే ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్మెంట్స్ని బట్టి పర్సనల్ ఇంటరాక్షన్ అనేది జరుగుద్ది. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే పర్సనల్గా వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో ఏమేమి పట్టుకెళ్ళాలి? సో డాక్యుమెంట్స్ కోసం వస్తే కనుక షెల్ బ్రింగ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ 1 set of photocopies for all required documents. సో సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ అనమాట. సెల్ఫ్ అటెస్టెడ్, గెస్టెడ్ అటెస్టెడ్ అంటారు కదా. సో సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద సంతకం అయితే పెట్టకండి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫోటో కాపీస్, జిరాక్సెస్ ఉంటాయి కదా, మీ ఒరిజినల్స్ అన్నీ జిరాక్స్ తీయించకుండా ఆ జిరాక్స్ పేపర్ కిందన మీది సిగ్నేచర్ అయితే పెట్టండి. ఓకే, సో మీ సిగ్నేచర్ ఏదైతే ఉంటే అది పెట్టండి. ఓకే, సో ఒక సెట్ ఆఫ్ కాపీస్ అని చెప్పేసి అన్నారు. మోస్ట్లీ 2 sets అయినా పట్టుకెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా మిస్ అయినా ఇబ్బంది అయినా కష్టం కాబట్టి. సో దూరం వెళ్తున్నప్పుడు
ఎక్స్ట్రా తీసుకెళ్ళడం మంచిది. సో నెక్స్ట్ ఇంకేముండాలి, ఒరిజినల్స్ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ ఒక సెట్ అని ఇచ్చారు. మోస్ట్లీ 2 సెట్స్ తీసుకెళ్తే బెటర్. నెక్స్ట్ మార్క్ లిస్ట్ ఈచ్ సెమిస్టర్, ఒకవేళ మీకు సెమిస్టర్ వైజ్ జరిగితే సెమిస్టర్ వైజ్ మార్క్ లిస్ట్ పట్టుకెళ్ళండి, లేకపోతే ఇయర్ వైజ్ జరిగితే ఇయర్ వైజ్ డిగ్రీ మార్క్ లిస్ట్. పీజీటీ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఏమైనా అవార్డ్స్ ఉన్నా, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నా, ఓకే, ఎన్సీసీ సర్టిఫికేట్స్, లేకపోతే ఆర్ట్లో మీకు ఏమన్నా సర్టిఫికేట్స్ ఉన్నా, మ్యూజిక్ వాళ్ళు మీకు ఏమన్నా సర్టిఫికేట్స్ ఉన్నా, లేకపోతే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్గా వెళ్తున్నా కూడా మీకు స్పోర్ట్స్కి సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా, ఇలా మీకు మిమ్మల్ని బాగా క్వాలిఫై చేసేది, మీకు ఎక్స్ట్రా మార్క్స్ తీసుకొచ్చేవి, కరికులర్గా మీకు ఏమున్నా కూడా మీ సబ్జెక్ట్తో సంబంధం లేదు. ఇప్పుడు మ్యూజిక్ వాళ్ళు అయితే మ్యూజిక్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలని ఏం లేదు, కొంతమంది డాన్సింగ్లో ఉంటారు. సో ఒకవేళ మీరు సబ్జెక్ట్కి వెళ్తున్నా, ఒకవేళ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వెళ్తున్నారు ఫర్ సపోజ్, సో మీకు సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఉంటాయి. మీకు ఎన్సీసీ ఉందా తీసుకెళ్ళండి, ఆర్ట్లో ఏమన్నా ఉందా తీసుకెళ్ళండి, డ్యాన్స్లో ఏమన్నా సర్టిఫికేట్స్ ఉన్నాయా సో అవి కూడా క్యారీ చేయండి. సో ఇవేంటంటే ఎక్స్ట్రాగా ఓకే ఈ పర్సన్ ఆల్రౌండ్గా ఉన్నారు అని కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కాంపిటీషన్లో మీకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఎక్స్ట్రాగా మిమ్మల్ని క్వాలిఫై చేసేది, స్పోర్ట్స్ కానీ ఏమైనా మీరు ఏం నేర్చుకున్నా కూడా స్కూల్ లెవెల్ కానీ ఏదైనా సర్టిఫికేట్స్ అవార్డ్స్ ఉంటే కనుక అవి క్యారీ చేయండి. సో నెక్స్ట్ ఓకే, సో ఒరిజినల్స్ పట్టుకెళ్ళమన్నారు అంతే. ఓకే, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ అనేది పట్టుకెళ్ళాలి. ఓకే, విత్ ఇట్స్ ఫోటో కాపీ, అంటే ఒరిజినల్ పట్టుకెళ్ళాలి అండ్ జిరాక్స్ కూడా పట్టుకెళ్ళాలి. ఓకే, దీనిది కూడా జిరాక్స్ తీసుకెళ్ళండి ఒక 2 or 3. ఓకే, సో అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ, ఓకే, పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ, ఇట్లా మోస్ట్లీ ఆధారే పట్టుకెళ్తారు. సో ఐడి ప్రూఫ్ అనేది పట్టుకెళ్ళాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్, ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్, ప్రతి జిరాక్స్ పేపర్ ఉంది, ఒరిజినల్ మీద సంతకం చేయకూడదు, జిరాక్స్ మీదే మీ సిగ్నేచర్ అనేది చేయాలి, జిరాక్స్ పేపర్ మీద కింద మీ సిగ్నేచర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మార్క్ లిస్ట్ అన్నీ పట్టుకెళ్ళాలి, ఏమన్నా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే కనుక అవి పట్టుకెళ్ళాలి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళాలి. సో ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించి. సో వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి సో ఇక్కడతోనే ఆపేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఇచ్చారు, ఎన్విఎస్ రిజర్వ్స్ ద రైట్ టు మాడిఫై ద ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే, ఏ సబ్జెక్ట్స్కి అయితే చెప్పారో మేము ప్లేస్ మార్చే రైట్ మాకుంది అని చెప్పారు. సో దీన్ని బట్టి ప్లేస్ మార్చారు అని సడన్గా వాళ్ళు ఏమన్నా చెప్పినా కూడా మనం ఏం చేయలేము. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇదే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్. సబ్జెక్ట్ వైజ్ అయితే కనుక ఎలిజిబిలిటీది నేను వేరే వీడియోలో డిస్కస్ చేస్తాను, లాంగ్ అయిపోతుంది. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ. అండ్ ఈ పీడిఎఫ్స్ కోసం ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను అవి డిస్కస్ చేయడానికి, ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ అవ్వాలి, సో ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మీకు దానికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. సో ఐ విల్ ట్రై టు డిస్కస్ దెమ్. థ్యాంక్ యూ.